అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ మొదటిసారి నా ఛానల్ ఎవరైనా చూస్తే గనక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. సో, ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి ఎంతమందికి నచ్చింది, ఎంతమందికి నచ్చలేదు. అండ్ తనుజ అండ్ కళ్యాణ్ ఇద్దరిలో తప్పెవరిది? అలాగే రీతు సంచాలకుగా ఉంది. అండ్ కళ్యాణ్ సంచాలకుగా ఉన్నారు. ఇద్దరిట్లో ఎవరు పర్ఫెక్ట్‌గా సంచాలకుగా చేశారు? అండ్ గేమ్ పరంగా ఎవరు ది బెస్ట్ ఇచ్చారు? అనేది మాట్లాడుకుందాం. సో, మీరు తనుజ ఫ్యాన్స్ అయితే గనక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే గనక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అందరి ఫ్యాన్స్ అయితే గనక అందరి గురించి మీ ఒపీనియన్ అయితే తెలియజేయండి. సో, ఇంకా వీడియోలోకెళ్తే గనక అది ఎపిసోడ్‌లోకెళ్తే గనక బిగ్ బాస్ అయితే సాంగ్ ఇచ్చిండు. సాంగ్ అయిపోయింది. అంతా బానే ఉంది అనుకున్నాం. ఇంక దాని తర్వాత సింపుల్‌గా అలా ఎళ్ళిపోతదనమాట. నాకు కూడా ఆఫీస్‌కి టైం అయిపోతుంది కాబట్టి ఫటాఫట్ 4 ముచ్చట్లు మాట్లాడుకొని ఎళ్ళిపోదాం. సో, ఎక్కువ సోదొద్దు. ఎందుకంటే మన చిన్ని ఛానల్ కాబట్టి పెద్దగా మన ఛానల్‌ని ఎవరు అంత విజిట్ అవ్వనీకి రారు. కానీ ట్రై చేద్దాం. రావాలి, చూడాలి. నా ఛానల్‌ని కూడా నా వీడియోస్‌ని కూడా చూడాలి. ఎంకరేజ్‌మెంట్ ఇవ్వాలి. నాకు కూడా సపోర్ట్ ఇవ్వాలి. ఇంకా మాట్లాడతా నా కామెంట్స్ వస్తే కాదు ఇలా మాట్లాడక, అలా మాట్లాడక చెప్తారు కదా చూసిన వాళ్ళు ఎవరో ఒకరు. ఏంటోనండి లాంగ్ వీడియోస్‌కైతే కామెంట్సే రావడం లేదు. ఏదో చూస్తున్నారు. కానీ కామెంట్స్ చేయడం లేదు మరి. చూద్దాం. షార్ట్ వీడియోస్‌కి మాత్రం బోలెడన్ని కామెంట్స్ వస్తున్నాయి. ఫుల్ హ్యాపీ. కానీ లాంగ్ వీడియోస్ కూడా కామెంట్స్ చేసి నేను ఇలా రివ్యూ ఇస్తున్నా, ఇలా మాట్లాడుతున్నా అని చెప్తే చేంజింగ్స్ అనేటివి ఉంటాయి కదా! ఇక ఎవరు కామెంట్ చేయడం లేదు కాబట్టి ఇక నాకు నేను అలా చెప్పుకుంటా పోతున్నాననమాట. కానీ కరెక్ట్‌గానే మాట్లాడుతున్నా. రాంగ్ ఏం మాట్లాడడం లేదు. సో, బిగ్ బాస్ అయితే ఒక టాస్క్ ఇచ్చిండండి. టాస్క్ ఏంటి అంటే ఆహ్, ఇద్దరు రాణులు, ఒక రాజు అనమాట. రాణులొచ్చేసి దివ్య, రీతు. రాజు వచ్చేసి కళ్యాణ్. నిజంగా చెప్తున్నా రాజు ఎక్కడున్నా రాజేనండి. కళ్యాణ్ చూస్తా ఉంటే రాజరికం అలా ఉట్టి పడుతుంది. అంత మంచిగా అనిపించిందనమాట. నాకు సూపర్‌గా నచ్చింది. కానీ రాజుకు రాణి తనుజ ఉంటే బాగుండేదేమో అని ఫీల్ అయినట్టున్నాడు బాగా మనసులో కళ్యాణ్. సో, మూతి వలిగిందండి. అందుకే సరిగ్గా మాట్లాడనీకి వస్తలేదు. కళ్యాణ్ అట్లా ఫీల్ అయినట్టున్నాడు. అండ్ రాజుగా డెమోన్ పవన్ ఉంటే బాగుండేమో అని చెప్పేసి రీతు ఫీల్ అయినట్టుంది. ఇంకెందుకులేండి ఇంకొకరి గురించి అట్లా అనిపించిందనమాట. సో, ఈ ముగ్గురు వచ్చేసి కొంతమందిని కమాండర్స్ లాగా సెలెక్ట్ చేయాలి. కొంతమందిని ప్రజల్లాగా సెలెక్ట్ చేయాలనమాట. సో, వాళ్ళ గురించి చెప్పుకోనికి నన్ను కమాండర్స్‌గా తీసుకోండి. నన్ను ప్రజల్లాగా ఎక్కువ రాలేదు కానీ కమాండర్స్‌గా తీసుకోనికే ఎక్కువ శాతం వచ్చి రిక్వెస్ట్ చేసుకున్నారనమాట. సో, రిక్వెస్ట్ చేసుకున్నప్పుడు ఇంక అందరూ నలుగురు ఎవరు డెమోన్ పవన్, నిఖిల్ అండ్ తనుజ, సంజన. ఈ నలుగురైతే కమాండర్స్ అనమాట. సో, ఈ కమాండర్స్ నలుగురు రాజ్యంలో ఉన్న ప్రజలని అండ్ పనులన్నీ సరిగ్గా చేపించాలి అనే దాని గురించి అనమాట. అండ్ ప్రజలొచ్చేసి సుమన్ శెట్టి అండ్ ఇమాన్యుయల్, గౌరవ్ అండ్ బర్నీ గారు. సో, ఇక్కడ గౌరవ్‌ని కొంచెం తెలుగు రాదు అని చెప్పేసి కొంచెం ఏదో పిచ్చి ఉంది అన్నట్టుగా అన్నారు నాకు. నాకది నచ్చలేదు ఎందుకో. మీరేమంటారో కామెంట్ చేయండి. ఇమానుయలే అన్నట్టున్నాడు. పెద్దగా బిగ్ బాస్ ఏంటి అంటే వీడియోస్ సరిగ్గా చూపించడం లేదండి. ఎపిసోడ్ బాగా అబ్జర్వ్ చేద్దాం అన్నప్పుడు చిటుక్కున ఇట్లా ఇట్లా తీసేస్తున్నాడనమాట. నాకసలు కోపం వచ్చేస్తుందనుకోండి. సో, వీళ్ళు ప్రజలు, వీళ్ళు కమాండర్స్, ఇక రాజు రాణి వీళ్ళనమాట. సో, ఈ రాజు రాణి కొంచెం కామెడీ నడిచిందనమాట స్టార్టింగ్ ఫస్ట్. ఆ గుడ్డు తీసుకొని పోనీకి వచ్చినప్పుడు సుమన్ శెట్టి గారు, మీరొక్కరే ఎందుకొస్తారు గుడ్డు తీసుకోనీకి, ఎవరి గుడ్డు వాళ్ళు తీసుకొని పోవాలని చెప్పేసి దివ్య అనడము. అండ్ ఒక సీక్రెట్ టాస్క్ ఇస్తారు. కమాండర్స్‌లో ఎవరు కరెక్ట్‌గా ఉంటున్నారు, ఎవరు ఉండడం లేదు ఏంటి అని చెప్పి సుమన్ శెట్టి గారికి. అండ్ సుమన్ శెట్టి గారు లోపలికొచ్చినప్పుడు అడిగి రావాలి, అడగకుండా ఎందుకొస్తారని చెప్పేసి ఇట్లా కొన్ని కామెడీగా జరిగినాయి. ఓకే. అంతా బానే ఉంది. అండ్ దివ్యారాణి గారు ఏం చేశారంటే బర్నీ గారిని పిలిచి మసాజ్ చేపించుకున్నారనమాట. హెడ్ మసాజ్ అంట. అయినా వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు కొన్ని మాటలు బీప్స్ వస్తున్నాయనమాట. సైలెంట్‌గా అయిపోతున్నాయి. ఎందుకు ఏం మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. లైవ్‌లో కూడా అంతే. అంత లైవ్ కాదు. సుత్తి దండగ అది లైవే కాదసలు. అంత ఎడిటింగ్. నేను చూస్తున్నా కదా రోజు. మొత్తం ఎడిటింగే అండి. లైవ్ అయితే గట్లుంటదా చెప్పండి. అట్లా ఏముండదు లైవ్ అసలు. అయితే మొత్తం ఎడిటింగ్ ఇచ్చి పడేస్తున్నాడనమాట బిగ్ బాస్. పిచ్చోలని చేస్తున్నాడు జనాలనందరిని. సో, ఏంటో లేండి. ఇక దాని గురించి ఎందుకు గానీ, ఇక హెడ్ మసాజ్ చేపించుకుంది. నాకైతే నిజంగా వరస్ట్ అనిపించింది. నాకసలు ఏం నచ్చలేదు ఆ పర్ఫార్మెన్స్. అది గేమ్ పరంగా ఒక ఆట అయ్యుండొచ్చు కానీ, ఏమో నాకెందుకో అది నచ్చలేదండి. ఆయన ఏజ్‌కి, ఆయనకి ఆ హెడ్ మసాజ్ ఏమో ఎవరైతే క్లోజ్‌గా ఉంటే వాళ్ళతోటి చేపించడం కాదక్కడ గేమ్. ఎవరైతే మనకి ఆహ్
పడరో, ఎవరైతే మనం చూసి లొల్లి పెట్టుకుంటారో, మనకు పడని వాళ్ళతోటే కదా మన దగ్గరకొచ్చి పనులు చేపించుకోవాలి. పడే వాళ్ళతో ఎవరైనా పనులు చేపించుకుంటారా చెప్పండి? అట్లా కాదు కదా! సో, వీడు నాకు ఎవరైతే క్లోజ్‌గా ఉంటారో వాళ్ళతో చేపించుకుంటా కదా అని చెప్పేసి ఏదో అన్నదనమాట. నాకు నచ్చలేదు. ఇంకా దాని తర్వాత బిగ్ బాస్ అయితే ఒక టాస్క్ ఇచ్చిండనమాట. ఎనకాల బుట్టలు పెట్టుకోవాలి. ఆ బుట్టలల్లో కమాండర్స్‌కి ప్రజల నుంచి ఒకళ్ళు కమాండర్ రావాలి అంటే గనక వీళ్ళొక ఆట ఆడాలనమాట. ఈ నలుగురుట్లో ఎవరు బాగా ఆడతారనేది ఆట. సో, నలుగురుట్లో నలుగురు సూపర్‌గా ఆడిర్రు ఆట. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ సంజన గారు నిజంగా చాలా బాగా ఆడిర్రండి ఆట. నాకు ఒక ఆమె ఇప్పుడు 6 మంత్స్ అవుతున్నట్టుంది. 7 మంత్స్ అనుకుంటా. నిజంగా తను ఫిజికల్ టాస్క్ ఇప్పటివరకు అంతగా ఏ పర్ఫార్మెన్స్ చేయకపోయినప్పటికీ కూడా చాలా బాగా ఆడింది. ఒక నిమిషం ఫ్యాన్ వేసుకున్నా, కొంచెం సౌండ్ వస్తది. ఇంకేం చేయలేం, నాకు ఉబ్బరిస్తుందనమాట. సో, సంజన గారు గేమ్ అయితే మంచిగా ఆడిరనే అనిపించింది నాకు. అండ్ ఫస్ట్ టాస్క్ వచ్చేసి డెమోన్ పవన్ లైన్ దాటిండు. అయితే ఇక్కడ తనుజ నూకింది. తోసిందనమాట. తోయడం వల్లే తను లైన్ దాటాల్సొచ్చింది. తోయలేదని చెప్పింది. సో, అది రాంగ్, నాకు నచ్చలేదు నిజంగా. నేను ఆమె గురించి జెన్యూన్‌గా ఉంటే జెన్యూన్‌గా మాట్లాడతా. ఆమె కరెక్ట్‌గా గేమ్ ఆడకపోతే కరెక్ట్‌గా గేమ్ ఆడలేదనే చెప్తా. మీరేమైనా అనుకోండి. నేను సపోర్ట్ చేయాలనుకుంటే సపోర్ట్ చేస్తా. సపోర్ట్ చేయకూడదనుకుంటే సపోర్ట్ చేయను. ఎందుకంటే గేమ్ పరంగా నేను ఏం చెప్పాలనుకున్నా కానీ గేమ్ మంచిగా ఆడితేనే ఆడతా. గేమ్ మంచిగా ఆడితే చెప్తా. గేమ్ మంచిగా ఆడకపోతే నేనేం చెప్పలేను కదా! సో, తను తోసింది డెమన్ పవన్ లైన్ దాటిండు. సో, నువ్వు తోసావు అని చెప్పి సంచాలక తను చెప్పింది. ఓకే. కానీ తర్వాత ఇంకొకటి ఇక్కడ నిఖిల్ కూడా లైన్ దాటిండు. ఈమె రూల్స్ సరిగ్గా చెప్పలేదండి. రూల్స్ సరిగ్గా చెప్పుంటే కనుక ఈ డిస్టర్బెన్స్ అనేది ఉండకపోయేది. ఫస్ట్ ఏం చెప్పాడంటే లైన్ దాటకూడదు అని చెప్పేది ఉండే, తోయకూడదు అని చెప్పేది అంటే చెప్పింది. కానీ తోసుకున్నారు. లైన్ దాటిరంటే అవుట్ గేమ్ నుంచి. ఇంకా వాళ్ళు అవుటే కదా, గేమ్ నుంచి అవుట్ వాళ్ళు లైన్ దాటిరంటే. సో, అక్కడ తను కరెక్ట్‌గా కన్సిడర్ చేయలేకపోయిందనమాట. సో, అందుకే గేమ్ అంతా చిందరవందరగా అయిపోయింది. అండ్ నిఖిల్ కూడా దాటినప్పటికీ కూడా మళ్ళీ తను గేమ్‌లోకి తీసుకుంది. సో, గేమ్‌లోకి తీసుకున్నప్పుడు నిఖిల్‌ని తను లెక్క చేయాలి కదా! తన బాల్స్ వచ్చేసి అక్కడ గేమ్ ఏంటి, ఎవరి దగ్గర ఎక్కువ బాల్స్ ఉంటాయో వాళ్ళు గేమ్‌లో ఉన్నట్టు. ఎవరి దగ్గర తక్కువ బాల్స్ ఉంటాయో వాళ్ళు సేవ్ అయినట్టు అని చెప్పేసి బిగ్ బాస్ క్లారిటీగా చెప్పిండు. చెప్పినప్పటికీ మరి నిఖిల్ దగ్గర బాల్స్ రెండే ఉన్నప్పుడు నువ్వెందుకు నిఖిల్‌ని సేవ్ చేయలేదు? వెనకాల మా బుడ్డోడు ఉన్నాడు, లేస్తున్నాడా ఏంటి? నువ్వెందుకు నిఖిల్‌ని సేవ్ చేయలేదు? తనుజని ఎందుకు సేవ్ చేసినావు? అక్కడ సంచాలక ఈమె వరస్ట్, నచ్చలా నాకు. సో, థర్డ్ గేమ్ వచ్చేసి ఇంకా డెమోన్ పవన్, నిఖిల్ అండ్ సంజన గారు. డెమోన్ పవన్, నిఖిల్, సంజన గారు ఉన్నప్పుడు ఇంకా నిఖిల్ సేవ్ అయిపోయిండు. డెమోన్ పవన్, సంజన గారు గేమ్‌లోనే ఉన్నారనమాట. అక్కడ సంజన గారికి, రీతుకి లొల్లి అయిందనమాట. నువ్వు కరెక్ట్‌గా సంచాలగా లేవు, నువ్వు కరెక్ట్‌గా ఆడతలేవు, కరెక్ట్‌గా చెప్పట్లేదు. లొల్లి అసలు డెమోన్ పవన్ సేవ్ చేద్దామని చెప్పేసి ఈమె గేమ్ నడిపించిందని నాకైతే అనిపించింది అనమాట. నా పరంగా మీకు ఎంతమందికి అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ పార్షాలిటీ ఉండొద్దండి. గేమ్ పరంగా ఎవరు ఎలా ఆడుతున్నారు, ఎవరు ఏంటి బాండింగ్స్ అనేది పక్కన దుబ్బేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఎటువంటి బాండింగ్ అయినా సరే పక్కన దుబ్బేసి గేమ్ ఎవరు ఎలా ఆడుతున్నారు ఏంటి అనేది చూసి వాళ్ళని సేవ్ చేయాలి. ఏందండి బాండింగ్స్, ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీకు వచ్చినప్పుడు ఒకరినొకరు సపోర్ట్ చేసుకోండి, తప్పులేదు. కానీ గేమ్ పరంగా ఎవరు ఎలా ఆడుతున్నారు, ఎవరు ఏంటి అనేది చూడండి. చూసి మీరు సంచాలక్‌గా డెసిషన్ తీసుకోండి. అక్కడ బిగ్ బాస్ కూడా సంచాలక్‌దే ఫైనల్ డెసిషన్ అన్నప్పుడు ఏంటి బిగ్ బాస్ కంటే సంచాలక్ అంత పెద్ద గొప్పోడా అని అంతే అనిపించింది. మరి నాకు నిజంగా అస్సలు నచ్చలేదండి. ఇక ఇక్కడ తర్వాత సెకండ్ గేమ్‌లో డెమోన్ పవన్ సేవ్ అయిపోయిండు. ఇంకా థర్డ్ గేమ్ వచ్చేసరికి నిజంగా సూపర్ ఆడిరండి. ఇద్దరు సూపర్ ఆడిరు. సంజన గారు అండ్ నిఖిల్ ఇద్దరు చాలా బాగా ఆడిరు. పాపం సంజన గారు కూడా అబ్బాయిలతో నేను అలా ఎలా ఆడాలి ఏంటి అది ఎంత చెప్పినప్పటికీ కూడాను బాగానే ఆడింది సంజన గారు. ఇంకా సంజన గారు ఇంకా గేమ్‌లోనే ఉన్నారు, సేవ్ అవ్వలేదనమాట. థర్డ్ రౌండ్‌కి వచ్చేసరికి నిఖిల్ సేవ్ అయిపోయిండు. ఇంకా బిగ్ బాస్ అయితే మళ్ళొక గేమ్ పెట్టిందనమాట. గేమ్ వచ్చేసి ఏంటి అంటే అక్కడ కొన్ని బాక్సెస్ ఉన్నాయి. ఆ బాక్సెస్ పైన హైట్ పెంచుకుంటూ పోవాలి. ఎవరైతే ఎక్కువ హైట్ పెంచుతారో, ఎవరైతే కరెక్ట్‌గా పెడతారో వాళ్ళు విన్నింగ్ అనమాట. అయితే ఇక్కడ కళ్యాణ్ కూడా సంచలగా ఫెయిల్ అయిపోయిండు. సో, అది ఏంటంటే ఫస్ట్ రూల్స్ కరెక్ట్‌గా చెప్పాలి. అక్కడ గేమ్ ఆడే వాళ్ళకి రూల్స్ కరెక్ట్‌గా చెప్తే కనుక వాళ్ళు గేమ్ అనేది అలాగే ఆడతారు. మీరు రూల్సే కరెక్ట్‌గా చెప్పలేనప్పుడు ఇంకా గేమ్స్ ఎట్లా? నాకు నిజంగా నచ్చలేదు అసలు ఈరోజు నిజంగా ఇద్దరు. అయితే సంచాలక్ ఈయన ఏం చెప్పిండు, టవర్ పెంచుకుంటూ ఉండి వంకర తింకర వచ్చినా పర్లేదు నేను కన్సిడర్ చేస్తా అని చెప్పిండు. సో, వంకర తింకర పెంచుకుంటూ పోయినా సరే ఏముందని చెప్పేసి ఇక్కడ సుమన్ శెట్టి గారు ఏం చేసిర్రు, పెంచుకుంటూ పోయినాడు అనమాట టవర్. కానీ ఇక్కడ సంజన గారిది ఫస్ట్ విన్నింగ్, తర్వాతనే సుమన్ శెట్టి గారు విన్నింగ్.
సంజన గారిదే ఫస్ట్ గేమ్ అయిపోయింది, తర్వాతనే సుమన్ శెట్టి గారిది అయిపోయింది. ఇక్కడ సుమన్ శెట్టి గారు తను అబద్ధం చెప్తున్నారన్న సంగతి తనకు కూడా తెలుసు. నేనే ఫస్ట్ చేసిన, నేనే ఫస్ట్ ఆడినా అని చెప్పేసి. ఎందుకంటే ఆయన పరంగా ఆయన ఎక్కువ ఎందుకు లొల్లి పెట్టుకోలేడంటే అక్కడ సంజన గారే విన్నింగ్ అయ్యారు కాబట్టి, సంజన గారిదే ఫస్ట్ గేమ్ అయిపోయింది కాబట్టి ఆయనకు అర్థమైంది కాబట్టి ఆయన ఎక్కువ లొల్లి పెట్టుకోలేదు. అయితే ఇక్కడ ఏమైందంటే టవర్ పెంచుకుంటూ పోయినప్పుడు ఆయన సుమన్ శెట్టి అన్నని నిజంగా అప్రిషియేట్ చేయాలి. ఆయన హైట్కి పొట్టలు గట్టలు అంటే ఇట్లనే అనమాట. ఆయన హైట్కి, ఆయన పర్సనాలిటీకి ఆ హైట్, ఆ టవర్ పెంచింది చూడు, అది నిజంగా బాగానే పెంచింది, బాగానే ఉంది, మంచిగా అనిపించింది. కానీ సంచాలక్ డెసిషన్ రాంగ్ అని నేను చెప్పాను, రూల్స్ రాంగ్. డెసిషన్ రైట్ అయినప్పటికీ రూల్స్ రాంగ్. ఇక్కడ ఎవరు తనుజ అండ్ దివ్య ఇద్దరు లొల్లిపెట్టుకురు అనమాట. ఇక ఇద్దరు లొల్లిపెట్టుకొని బాగా నువ్వు తప్పు చెప్పిన, రూల్స్ కరెక్ట్గా చెప్పలేదు అని చెప్పేసి బాగా అరిచిరు అనమాట. ఇంకా అరిచేసరికి అన్ఫేర్ సంచాలక్ అని చెప్పేసి తనుజ అనేసరికి మనోడు చాలా హట్ అయిపోయిండు. కళ్యాణ్ చాలా అంటే చాలా హట్ అయిపోయిండు. ఏంటి అలా ఇట్లా పోర్ట్రే చేస్తారు మీరు అని చెప్పేసి ఇంకా చాలా హట్ అయిపోయిండు. ఇంకా ఫైనల్ డెసిషన్ వచ్చేసి సంజన గారే విన్నింగ్ అని చెప్పారనమాట. ఫైనల్ డెసిషన్ నా పరంగా కూడా నాకు సంజన గారిదే విన్నింగ్ అవ్వాలని అనిపించిందండి. ఎందుకంటే తను చాలా గట్టిగా ఆడింది, చాలా చాలా గట్టిగా ఆడి ఇక వరకు వచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే బిగ్ బాస్ ఏం చెప్పిండు, అందరు నామినేషన్ అయ్యారు కాబట్టి ఈ గేమ్స్ పరంగా మీరు సేవ్ అవుతారు అని కూడా చెప్పిండు అనమాట. సో ఈ గేమ్స్ పరంగా సేవ్ అవుతారు అన్నప్పటికీ ఇంకా వాళ్ళ ఎఫర్ట్స్ వాళ్ళు పెడుతున్నారు కదా. సో ప్రజల నుంచి ఇంకెవరు స్వైప్ అవ్వలేదన్నమాట. ప్రజల్లాగే ఉన్నారు, కమాండర్స్ లాగే ఉన్నారు. ఈ గేమ్లో వీళ్ళు గెలిచారు అనమాట. సో ఇంకా మనోడైతే బాగా హట్ అయిపోయి ఇంకా అన్ఫేర్ అని అట్లెట్లా పోర్ట్రే చేస్తారు అని చెప్పేసి నేను కొంచెం లైవ్ చేసిన అనమాట. ఇక అట్లెట్లా పోర్ట్రే చేస్తారని చెప్పేసి బాగా ఫీల్ అయిపోయిండు, బాగా పడ్డాడు అనమాట. పోయి ఒక్కడే ఆడ కూర్చున్నాడు. ఇంకా ఇమానుయల్ వచ్చి సరే నీకేం నువ్వు చెప్పినావు, నీ డెసిషన్ నువ్వు చెప్పినావు, అక్కడ ఉన్నప్పుడు వాళ్ళకే తెలుస్తుంది అని చెప్పేసి ఇమానుయల్ మీరు గమనించలేదు. ఆయనకు సంబంధించిన ఆయనకు ఎవరైనా సపోర్ట్ చేసాడనుకో వాళ్ళ దగ్గర పోయి కూర్చుంటాడు. ఆయనకు సంబంధించిన వాళ్ళకి కూడా ఏదైనా ఫేవర్ జరిగిందనుకో వాళ్ళకే పోయి సపోర్ట్ చేశాడు అనమాట. రైట్ రాంగ్ అనేది ఏది చెప్పడనమాట. ఫోన్ వాళ్ళు చేస్తారు మాకు. సో ఒక్క నిమిషం అండి. రైట్ రాంగ్ అనేది ఏం చెప్పదనమాట. సో నిన్న టాస్క్ వచ్చేసి అంతా కొంచెం లైట్ కామెడీ, లైట్ ఫైట్స్, లైట్గా అనిపించింది అనమాట. అంత ది బెస్ట్ అన్నట్టు ఏం లేదు. అసలు ఏదైనా మాట్లాడదామంటే కూడా ఏం కనబడతలేదు అనమాట. స్కోప్ దొరకడం లేదు దేని గురించి డిస్కషన్ చేద్దామంటే. నామినేషన్లో దొరికింది చూడు. ఇక మంగళవారం ఎపిసోడ్ అంటే మంగళవారం లాగే ఉందన్నమాట. సో నాకైతే ఎపిసోడ్ మరీ డల్ అయిపోయింది. గేమ్స్ బాగా టఫ్ కొంచెం మంచిగానే పెట్టింది గేమ్స్. ఇంకా కొంచెం ఎక్కడో తగ్గినట్టు అనిపించింది. కామెడీ పరంగా తగ్గినట్టు, ఫైట్ పరంగా తగ్గినట్టుగా అనిపించింది అనమాట. డిస్కషన్స్ ఎక్కువ జరగలేదు. అండ్ బిగ్ బాస్ షో ఎట్లా నడుస్తుందంటే అసలు సరిగ్గా చూపించడం లేదు. అసలు వీడియోస్ చాలా లేపేస్తున్నాడు, వీడియోలలో ఎపిసోడ్లలో చాలా అంటే చాలా లేపేస్తున్నాడు. ఏం నచ్చట్లేదండి. అండ్ ఫుడ్గా వండేటోళ్ళు అదంతా ఇంకా ప్రజలు, మా కమాండర్స్, ఇంకా రాజు రాణి ఏ పని చేయదన్నమాట హౌస్లో. సో అది ఎపిసోడ్. మీకు ఈ ఎపిసోడ్ నచ్చిందో లేదో కామెంట్ చేయండి. నాకు మాత్రం ఓకే, ఇంకా మరీ వరస్ట్ కాకుండా ఓకేలే అన్నట్టు అనిపించింది. అండ్ సంచాలక్గా అయితే ఇద్దరు ఫెయిల్ అయిపోయారు. కళ్యాణ్, రీతు ఇద్దరు సంచాలక్గా ఫెయిల్ అయిపోయారు. ఇక్కడ దివ్య, తనుజ ఇద్దరు అరవడం కరెక్టే అనిపించింది నాకు. అండ్ అలాగే సంచలగా కూడా ఈయన కూడా కరెక్టే. ఎందుకంటే ఈయన రూల్స్ కరెక్ట్గా చెప్పలేదు. సో అందుకు వాళ్ళు అరిచారు. రూల్స్ కరెక్ట్గా చెప్పుకుంటే వాళ్ళు అరవకపోయేవాళ్ళు. అండ్ అన్ఫేర్ సంచాలక్ అంటే మరి నాకు సార్ ఏం చెప్తాడో చూడాలి వీకెండ్లో. సో ఇంకా ది బెస్ట్ ఏంటి అంటే సంజన గారు బెస్ట్ అండ్ సుమన్ శెట్టి గారు కూడా బెస్ట్. నాకు ఇద్దరు బెస్ట్. ఎందుకంటే ఈయన హైట్కి అంత హైట్ అది టవర్ వేయడం అనేది నాట్ ఏ జోక్. అండ్ సంజన గారు ఫస్ట్ గేమ్లో చాలా బాగా టఫ్ ఆడారు అబ్బాయిలతో సమానంగా. అండ్ ఇక్కడ వచ్చి కూడా చాలా బాగానే ఆడారు. పాపం తను అలసిపోయింది, దమ్ము వస్తుంది తనకు అప్పటికే. ఫైనల్గా ఇదండి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్లో మీకు ఏమేమి తప్పులు ఉన్నాయి ఏంటి కొంచెం కామెంట్ చేయండి ప్లీజ్. వీడియోని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. నా ఛానల్స్లో లాంగ్ వీడియోస్ ఎట్లా మాట్లాడుతుంది ఏందనేది చెప్పండి. నైట్ పూటనేమో లాంగ్ వీడియో చేయడం లేదనమాట, నిద్ర వస్తుంది. అందుకే పొద్దుగాల డ్యూటీ పోయేటప్పుడు ఇట్లా కూర్చొని చేసేపు 1 గంట ముందు ఇట్లా వీడియోలు చేసుకుని అప్లోడ్ చేసుకుంటున్నాను. సో నా ఈ వీడియోస్ నచ్చుతున్నాయా, నచ్చడం లేదా, ఏంటి అసలు అనేది నాకు తెలవడం లేదు లాంగ్ వీడియోస్ గురించి. సో కామెంట్ చేసి మీ ఒపీనియన్ అయితే తెలియజేయండి. ఫైనల్గా అయితే ఇది ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ ఇంతే అండి. ఇక ఉంటా మరి. బాయ్.